మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్న హిస్టరీ వేరు, చదువుకుంటున్నటువంటి హిస్టరీ వేరు. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. మనం ఏది హిస్టరీ అని అనుకుంటామో అది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ కాదు. చాలా మంది ఏమిటనుకుంటాం, మేము 10th లో కూడా చదివాము, ఇంటర్మీడియట్లో చదివాము, అశోకుడు చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, ఇదే హిస్టరీ అని అనుకుంటారు. చాలా రాంగ్ పర్స్పెక్టివ్ అది. ఇంకా రెండోది ఏమిటనంటే, యుద్ధాలు జరిగాయి, రాజులు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, గొప్ప చక్రవర్తులు వచ్చారు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నా అనే అపోహలో కూడా అది కూడా వాస్తవం కాదు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తోంది అని అంటే, రాజ్యాలు కాదు, రాజరికాలు కాదు, యుద్ధాలు కాదు, సామాజిక మార్పు, ఆర్థిక మార్పు, సాంస్కృతిక పరమైన మార్పు, ఒక దశ నుంచి ఇంకో దశకి ఎట్లా వచ్చింది అనేటువంటిదే యూపీఎస్సీ ఫోకస్ చేసేటట్టు. అందుకే మీరు గమనించండి, 2011 నుంచి 2023 దాకా కూడా క్వశ్చన్స్ యుద్ధాల మీద ఎక్కడ లేవు, రాచరికాల మీద ఎక్కడ లేవు. వాడు అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎక్కువగా ఎట్లా ఉంటాయి అంటే,